దైవ సేవకులు ఆంధ్ర రాష్ట్రంలో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో దైవ వర్తమానాలు అందించి అనేకులను దేవుని ఎదుకు నడిపించిన దైవ సేవకులు సత్యంబాబు గారు కొద్ది నిమిషాలు నూతన వధువులకు హెచ్చరికలు ఇస్తారు. ఆ తదుపరి వివాహం చేస్తారు. సోదరి సోదరులారా, ఈ ఘనమైన పరిశుద్ధ వివాహానికి చేసిన స్నేహితులారా, బంధువులారా, మొదటిగా మీ అందరికీ ప్రభు నామమున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నారు. వివాహము ఆలస్యమైనందుకు క్షమించండి. అందుకే చాలాసార్లు మన వారికి నేను సభాముఖంగా చెప్పేది ఏమిటంటే, తారీఖు మాత్రం వేసుకోండి కానీ టైం మాత్రం వేయబాకండి అని చెప్తాను. టైం వేస్తే టైంకే చేయాలి, వేయకపోతే ఆ రోజంతో ఎప్పుడైనా చేసుకోవచ్చు. కనుక అదైనా పాటించండి, ఇదైనా పాటించాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. దేవుడు దేనిని ఘనముగా ఇచ్చాడో దానిని మనం చాలా తక్కువగా ఆలోచన చేస్తున్నా. చేయవలసిన ఆలస్యమంతా మన ఇష్టమైన పనులకు చేసి తీరా వివాహాన్ని ప్రారంభించిన తర్వాత ఏమంటారో తెలుసా? ఎవరు పైకి చూడు, కిందకు చూడు, ప్రక్కన చూడు, చట్టి బిడ్డలు, తల్లులు, కుటుంబ భోజనాలు 10 నిమిషాల్లో లాగించు. 5 నిమిషాలు ఏమిటి, 5 నిమిషాలు కూడా చేయొచ్చు. కానీ దేవుడు ఘనమైనది అని చెప్తుంటే దాన్ని మనం ఘనహీనంగా చేస్తే న్యాయం అండి. అందుకే మనం మార్చుకోవాలి, నేర్చుకోవాలి. మంచిది. సమయంలో నూతన కుటుంబ వ్యవస్థలో ప్రవేశించబోతున్న ఈ వధూవరులకు హెచ్చరికలు కూడా నన్నే ఇవ్వమని అధ్యక్షుల వారు ఆదేశించారు. అందుచేత హెచ్చరికలు ఇవ్వబోతున్నారు. ఒకవేళ హెచ్చరికలు ఇవ్వకుండా వివాహాన్ని జరిగిస్తే వారి కుటుంబ జీవితంలో ఏదైనా సంభవించినప్పుడు ఆ రోజు ఆయన ఏం చెప్పలేదు కదా అని నన్ను అనుకోవడానికి అవకాశం ఉంది. రేపు నన్ను అనుకోకుండా ఉండాలి అంటే చెప్పవలసిన మాటలు ఇప్పుడే చెప్తే అది వారికి మేలుకరము, ఆశీర్వాదకరం. సొంత మాటలు చెప్పే కంటే కూడా దేవుని వాక్యములో నుండి వారికి హెచ్చరికలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం మధ్య భాగం నుండి మనం చూసినప్పుడు దేవుడు మానవులను ఎలా ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైనదో చూపించడానికి ఒక పోలికలో ప్రభువు మాట్లాడుతున్నాడు. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? కిందకు వస్తే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూచి సంతోషిస్తున్నాడు అన్నాడు. కళ్యాణ్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఇందాక సింగిల్గా ఉన్నప్పుడేమో బిక్కు బిక్కుమంటున్నాడు. ఇప్పుడు ప్రక్కన పెళ్లి కుమార్తె ఉండేటప్పటికీ దేవుడు వ్రాయించిన మాట సార్థకం అవుతుంది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూచి ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. మంచిది, సంతోషించాలి. ఆ సంతోషం కూడా కలకాలము నిలవాలి. ఎందుకంటే పెళ్ళంటే అదేదో సంబరంగానే ఉంటుంది కానీ తర్వాత ఉంది దాని యొక్క పవర్ అంతా అనండి. ఇప్పుడు పెళ్లిలో పెళ్ళికొడుకులు హాయిగా ఉంటారు. చూడండి ఆయన ఎలా నవ్వుతున్నారు. నేను అప్పుడప్పుడు చెప్తుంటా, 2 వ్యక్తులు మాట్లాడుతున్నారు. అందులో ఒకడు అడుగుతున్నాడు, పెళ్లి రోజున పెళ్లి కుమారుడు ఎందుకు నవ్వుతూ కలకలలాడుతూ ఉంటాడు అని అడిగాడు. ఇప్పుడు మనవాళ్ళ రెండవ వాడు చెప్తున్నాడు, ఇక అదే ఆఖరి నవ్వు, ఇక నవ్వమన్నా నవ్వు రాదంటే పెళ్ళి అయిన తర్వాత. అలాగే పెళ్లి రోజున పెళ్లి కుమార్తె ఎందుకు తలదించుకొని ఖర్చీతో కళ్ళొత్తుకుంటూ ఏడుస్తుంది అని అడిగాడు. రెండవ వాడు చెప్తున్నాడు, అదే ఇక ఆఖరి ఏడిపించడమే కానీ ఏడవడం ఉండదు అంటున్నాడు. వినడానికి విరోధంగా ఉండవచ్చు కానీ ఇవన్నీ నేటి కుటుంబ జీవితాలలో జరుగుతున్నవే. కానీ భవిష్యత్ దినములలో వీరిద్దరి కాపురము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడు వ్రాయించిన సూత్రమును వారు పాటించాలి. ఇప్పుడే ఇందాక అయ్యగారు చదివారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి చదవబడింది. దైవాత్మ చేత నింపబడిన
అపోస్తుడైన పౌలు కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు ఉండవలసిన విధానమును తెలియజేస్తూ ముందుగా 22వ వచనములో ఎవరికి చెప్తున్నాడు అంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు అన్నాడు. కుటుంబ జీవితంలో దేవుడు వ్రాయించిన క్రమములో స్త్రీలకే మొదట ప్రాధాన్యత ఇస్తున్నాడు. లోకములో ఎప్పుడైనా ఏదైనా వ్రాయవలసి వస్తే ముందు పురుషుడు, తర్వాత స్త్రీ. మీరు చూడండి, రేషన్ కార్డు అయినంతే కదా, ఏ కార్డు వాటర్ లిస్ట్ అయినా అంతే, ముందు పురుషుడు తరువాత స్త్రీ. కానీ కుటుంబ జీవితంలోకి వచ్చేటప్పటికీ దేవుడు పౌలు ద్వారా ముందెవరిని వ్రాయించాడు? స్త్రీలకు వ్రాయించాడు. అమ్మా సుప్రజ, ఈ సంగతులు జాగ్రత్తగా గమనించాలి. ఏమని వ్రాయించాడు అంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు అన్నాడు. ఎలా లోబడమన్నాడు? ఒక పోలిక చెప్తున్నాడు. ప్రభువునకు వలె, కనబడని మన ప్రభువునందు విశ్వాసం ఉంచి ఎలాగున రక్షింపబడి భూమి మీద ఉన్న మనం ఆయనకు విధేయులుగా జీవిస్తున్నామో, లోబడుతున్నామో, అలాగే కనబడే భర్తలకు ఏం చేయాలి? లోబడాలి. ఇవాళ వచ్చిన తంట ఏమిటంటే, దేవుడికి లోబడతాం కానీ భర్తలకు మాత్రం లోబడమంటున్నారు. మరి దేవుని విశ్వాసులు అర్థం కాదు. భర్తలకు లోబడకపోతే నువ్వు దేవునికి లోబడటం అనేది ఎంతవరకు నమ్మాలి? నిన్ను ఆలోచన చేయండి. వేళ పైగా లోబడుడి అని ఎందుకు పౌలు రాశాడు అంటే, ఒక ఆయన అంటున్నాడు ఆడవాళ్ళంటే పౌలుకి చాలా కోపం అండి, అందుకు రాశాడు. పౌలుకేం కోపం అండి? అలాగైతే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడని పేతురు ఎందుకు రాశాడు? రాసింది వారైనా రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు, స్త్రీల యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు కనుక ఎక్కడైనా చూడండి స్త్రీలు లోబడి ఉండాలి అనే మాట రాస్తున్నాడు. ఇన్ని చోట్ల ఇంతమంది చేత దేవుడు లోబడి ఉండు అని రాయించాడు అంటే దాని అర్థం ఏమిటంటే, స్త్రీలు ఏం చెయ్యరు? ఏదైనా చెప్పండి వింటామంటారు కానీ భర్తకు లోబడతామనే మాట మాత్రం వారు ఇష్టపడరు. చూడడానికి మెత్తగా ఉంటారు, ఏ ఇబ్బంది లేని వ్యక్తులుగా ఉంటారు కానీ లోపల మాత్రం చాలా పవర్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వివాహం ఒకటి జరిగింది. బ్రిటిష్ యువరాజ్ ప్రిన్స్ చార్లెస్, ఆయన డయానా అనే ఒక టీచర్, అందమైన ఆమెను రాజకుమారుడు భార్యగా స్వీకరించడానికి వివాహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రైస్తవులు కనుక బ్రిటిష్ సామ్రాజ్యం, క్రైస్తవ వివాహం జరుగుతుంది. మాస్టర్ గారు ప్రమాణం చేయిస్తున్నాడు పెళ్లి కుమార్తె చేత, అమ్మా చెప్పు నీ భర్తతో, నేను నీకు అన్ని విషయములలో లోబడి ఉందునని చెప్పు అన్నాడు. స్టేజీ మీద ఆమె ఏముందో తెలుసా? మాస్టర్ గారు 100 మాటలు చెప్పండి పలుకుతా, అంతేగాని నేను నా భర్తకు లోబడి ఉంటాను అనే మాట నా నోటితో చెప్పనే చెప్ప. స్టేజీ మీదండి 100 మాటలైనా చెప్పుద్దంటే కానీ లోబడి ఉంటాను అనే మాట మాత్రం చెప్పలేదు. అంటే ఆమెకేమి ఇష్టం లేదు, ఆమెకి ఇష్టం లేదు, మీకుందండి. మీరు మాత్రం లోబడుతున్నారా? పెళ్ళయిన తర్వాత మీ భర్తలను ఇంటర్వ్యూ చేస్తే చెబుతారు కదండి, అన్నాడు మీ దగ్గర అట్నే ఉంటారు కానీ ఇంట్లో ఈయన దెబ్బకు తట్టుకోలేక ఇల్లు వదిలిపెట్టి మంచి రాత్రుల్లో వచ్చి పండుకుంటున్నామని చెప్పేవాళ్ళు ఎంతమంది. జాగ్రత్త సుమా, క్రైస్తవ సోదరీలారా, లోబడుట నేర్చుకోండి. ఎందుకంటే లోబడుట ఎంత గొప్పదో పేతురు రాస్తున్నాడు. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఏమన్నాడు? అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమ్మును తాము అలంకరించుకొని. విన్నారా అండి? స్త్రీలకు నిజమైన అలంకారము వెండి బంగారు నగలు వెలగల వస్త్రాలు కాదండి. ఏ స్త్రీ దేవుడిచ్చిన భర్తకు లోబడుతుందో ఆ స్త్రీకి అది నిజమైన
అలంకారము. ఇది దేవుడు చెప్పిన అలంకారం. భర్తకు లోబడకుండా ఎన్ని ధరించినా నీకు ఏమాత్రము గౌరవం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, లోబడుడి లోబడుడి అన్నాడు. అంటే ఏ విషయాల్లో లోబడటం అంటే ఎలా ఉంటుంది అని వాక్యంలో చూస్తే అక్కడే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఇద్దరు దంపతులను గురించి పేతురు రాస్తున్నాడు. చదవండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. భర్తను ఎవరు పిలిచిందండి? శారా. ఆ దినాలలో ఆమె ప్రపంచ సుందరి. అంత అందమైన శారా భర్తని ఏమని పిలిచింది అంటే, యజమానుడ, మై మాస్టర్. ఏమండి అమ్మా, ఇంటున్నారు కదా, ఒక్కసారి మీరు మీ భర్తలను ఏమని పిలుస్తున్నారో జ్ఞాపకాన్ని తెచ్చుకోండి. జాలే చుట్టుపా వారు ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగం చేసినా, ఊర్లో వాళ్ళందరూ వారికి నమస్కారం పెట్టినా, ఇంట్లోకి వస్తే కదండి ఊరు పేరు లేని అనామకుడిని పిలిచినట్టు, ఏదో దోండ గనక కుర్తికి పిలిచినట్టు, ఇదిగోనేవాడు అదిగోనేవాడు. ఈ మధ్య కావంటుంది అంటుంది. ఆయన అంటున్నాడు, పిలిచావా అంటున్నాడు. నేను అప్పుడు అనుకున్నా, సకిలింపులో కూడా పలకరింపు ఉందన్నమాట అనుకుంటున్నా. ఎంత నడమంత్రంగా తయారయ్యారండి వేళ. మా లోబడుట అంటే మీ భర్తలను పిలిచే పిలుపులోనే ఉంది. బైబిల్ చెప్తుంది, శారా పిలుస్తుంది. అబ్రహాం గారు కనబడినప్పుడు మై మాస్టర్. ఓల్డ్ ట్రాన్స్లేషన్ మా నాన్నగారు చెప్పేవారు, మై లాట్ అన్నట, నా ప్రభువా అని పిలుస్తుంది. మా భర్త అంటే ఎవరనుకుంటున్నారు? ఏదో కొనుక్కొచ్చామన్నారు. ఈ మధ్య ఏదో మార్కెట్లో కొన్నట్టు కదా, ఎంత పెట్టి కొన్నాను తెలుసా? నేను ఎక్కువ మాట్లాడుతున్నాను కొంటున్నారా? బొమ్మనుకున్నారంటే కొట్టాలి. భాష మారాలి. భర్తకు లోబడటం నేర్చుకోవాలి. పిలిచే పిలుపులోనే ఉంది. ఒక ఇంటికి నన్ను ప్రార్థన చేయడానికి పిలిచారు ఇద్దరు భార్యాభర్తలు. నేను ఆ సమయంలో వారింటికి వెళుతున్నాను. దరిదాపుకు వెళ్ళేటప్పటికి అక్కడ నేను వస్తున్నానని లోపల ఉన్న భర్తకు చెబుతుంది. ఏమని చెప్తుంది భర్తకి, లేక భర్తను ఏమని పిలుస్తుంది అంటే, నేను దగ్గరికి వెళ్ళిపోయినప్పటికి బొన్ను అన్నయ్య వస్తున్నాడు అని. భర్తను ఏమంటుంది? బొన్ను. నేను దగ్గరికి వెళ్ళి అన్నానమ్మా, ఏ బేకరీ బొన్ను అన్నా. ఊరుకొన్నయ్యా, నీతో అన్ని తండ్రి ఎక్కడన్నా పెళ్లిలో చెప్పావు, తప్పకుండా చెప్పి తీరుతా. భర్తలని బొన్నులు చున్నులు కాదండి, అర్థమైందా? గౌరవంగా పిలవాలి. మై మాస్టర్, నా యజమానుడా. నేనంటున్నాను ఒక రహస్యం, మీ భర్తలను సరిగా పిలవడం మీకు చేత అయితే వారు అసలు ఇల్లు వదిలిపెట్టరు. వారు సమయానికి ఇంటికి వస్తారండి. మీరు అట్లా పిలవకుండా మమ్మల్ని అంటారు, అన్నయ్య గారు ఆయన కోసం ప్రార్థన చేయండి. ఆయన నిన్ను బట్టి మారట్లేదు, మీరు చేస్తే మాత్రం మారవలసింది నీవు. పిలవలసింది నీ పిలుపులోనే ఉంది. భర్తను పిలవడం నేర్చుకోండి. అది లోబడుట. అర్థమైందా అండి? అంతేగాని ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మనకు లోబడాలి, మనం లోబడేది. ఈ ముసలోళ్ళు పనికూరుల్లో ఉంటుంటారు. పెళ్లి కూతురుని సాగనంపుతారు. పెళ్లి సాగనంపేటప్పుడు ఈ ముదురు సరుకు ఏం చెబుతారంటే, అమ్మా పిచ్చి తల్లి ఎట్ట చేస్తావో కాపురం, అబ్బాయిని మన లైన్లోకి తెచ్చుకో, అబ్బాయిని మన లైన్లోకి తెచ్చుకోవాలి. జాగ్రత్తగా కాపురం చేయమ్మా. చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుకో, దేవుణ్ణి బట్టి రాదు. కానీ అబ్బాయిని మనం లైన్లోకి తెచ్చుకో, వెనక ముందు తేడా పడితే మేము ఉన్నాం చూసుకుందాం అంటారు. దేవుడు ఆ బాధ్యత మనకి ఇవ్వలేదు. అర్థమవుతుందా అండి? చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. వినోదం కొరకు నేను ఈ మాటలు చెప్పడం లేదు, కానీ మన జీవితాలు మార్చబడాలి. భర్త అంటే గౌరవం లేదండి. ఇద్దరు స్త్రీలు మాట్లాడుతున్నారు మా ఊరిలోనే. వారు నన్ను చూడలేదు. ఒక ఆమె మరొక ఆమెతో అంటుంది, చీరాలు వెళ్దాం పద, కొత్త రకం చీరలు వచ్చినాయి. రెండో ఆమె అంటుంది, మీ ఆయనకి చెప్పేవా? ఇవేమనాలి? చెప్తే చెప్పాను, లేకపోతే లేదన్న.
ఆమె ఎప్పుడైతే మీ ఆయనకి చెప్పేవో అప్పుడు ఈ వంటుంది ఆయనకంత సీన్ లేదులే బా అంటుంది. అలా ఆయనకి ఏం లేదంట, ఆయనకి సీన్ లేదు, ఇంక సీన్ కాపురాలు బాగుపడతాయండి. అమ్మా నేర్చుకోండి, నవ్వటం కాదు. ఇంటికి పోయిన తర్వాత మారాలి మీ ప్రవర్తన. లోబడుట అంటే భర్తను పిలిచే పిలుపులోనే దాగి ఉన్నది. రెండవదిగా ఆదికాండం 24వ అధ్యాయంలో పెండి కుమార్తె ఒంటి మీద బయలుదేరుస్తుంది. ఆ దినాల్లో ఒంటిలే వాహనాలు, ఒక ఒంటి ఎక్కింది, ఆమె పేరు రిబ్కా. పెళ్లి కుమారుడు పొలములో ధ్యానం చేయడానికి వచ్చాడు. పెళ్లి కుమారుణ్ణి ఇంకా పెళ్లి కూడా కాదా, అయినా చూడండి ఎంత విధేయత. పెళ్లి కుమారుణ్ణి చూడగానే పెళ్లి కుమార్తె ఏం చేసింది, ఒంటె మీద నుండి దిగినది లోబడుట. అమ్మా సుప్రజ, ఈ రెండవ అనుభవాన్ని గమనించి, లోబడుట అంటే నీ భర్త డ్యూటీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు, అదేమో నేను చేయట్లేదా డ్యూటీ అంటారా, ఇప్పుడు చేస్తున్నారు కాదు, కానీ స్థానాలు ఉన్నాయి, ఎవరి బాధ్యత వాళ్ళు. ఆయనను చూడగానే ఒకవేళ కుర్చీ మీదో సోఫా మీదో ఇంకేదన్నా మంచం మీద కూర్చున్నారు అనుకోండి, భర్త గారు రాగానే కొంచెం లేచి, ఏమండి బాగా అలసిపోయినట్టున్నారు, చౌట్లు బాగా పట్టినాయి, ఈ మంచినీళ్ళు తాగండి, ఇలా ఫ్యాన్ కింద కూర్చోండి, ఈ లోపల టీ వేడి చేసుకొస్తాను అంటే భర్తకు ఎలా ఉంటుందండి, చేసిన చాకరంతా మర్చిపోయి రోజు టయానికి ఇంటికి వెళ్దాము అనుకుంటాడు. ఆ కట్ట శోషే కానీ మీరు అట్లా చేస్తారు. ఆయన్నేమో పనికి పోనిస్తారు. వచ్చిన వేరుశనక్కాయలు, తాటి చెక్క, మిఠాయి బండి కదండి, ఏ సరుకైతే ఇళ్ళమ్మట వస్తాయో వరస పెట్టి తింటారు. ఇక మధ్యాహ్నం నుంచి పని పాట ఉండదు కనుక పక్కింటి ఆవిడిని పిలిచి పచ్చి సాడతారు. ఇక గీతలు కొట్టి పచ్చి సాడతారు. సాయంకాలం 5 అయ్యేటప్పటికి ఆయన వచ్చే టైం అవుతుంది. తెలివిగా అదంతా అలా తుడిపేసి మంచాన్ని వాల్చుకొని ఇక సీరియస్ ఉంటుంది. కాగితాలు తీసుకొని కడతలకు అతికించుకొని జెండు బావు సీసా ముక్కు దగ్గర పెట్టుకొని పక్కలో కండవ పెట్టుకొని ఏదో బాగులేనట్టుగా ముక్కుతా పూలుగుతా ఒక సీన్ క్రియేట్ చేసి, అసలే చాకరీ చేసి వచ్చిన వాడికి చూడగానే ఎక్కడ వాడికి చదరలాడిపోయి నేలెక్కడ జరగకూడతా మంచంతో కూడా పోలేక మీ ఇంటికి సమస్యలు ఎక్కడో రావు. స్త్రీ తన ధర్మాన్ని విస్మరించిన లోబడుటనేది ఎప్పుడైతే స్త్రీ విస్మరిస్తుందో సమస్యలకు అది మూలం. అందుకే పౌలు హెచ్చరిక చేస్తున్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండు. ఈ మాట చెప్తుంటే మగవాడు కమ్మగా నవ్వుకుంటారు, ఆడవాళ్ళకి మంచి వరసపడుతుంది. ఆడవాళ్ళేమో లోపల ఈయనెందుకు తెచ్చారా, నేను చెప్తే వీరికి అన్నట్టుగా అనుకుంటున్నా. నా సొంత మాటలు కాదు, దేవుని మాటలు. ఇప్పుడు చూద్దాం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. దేవుడు న్యాయవంతుడు, స్త్రీలను లోబడబట్టున్నాడు. పురుషులకు ఏం చెప్పాడు, మీరును మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. ఈ మాట అంటే మగవాడు భలే సులక, తిరిగి ప్రేమిస్తాం కదండి. పెళ్ళైన కొత్తలో ప్రతి మగోడు ఏం ప్రేమో, ఇల్లు వదిలిపెట్టడో. వదిలిపెడతారండి, డ్యూటీకి సరిగా పోరు. నాకు తెలిసి రేపు మరి ఈయన కూడా చాలా సిక్కు లీవులు పెడతారు. ఎందుకంటే కొత్త ప్రేమ, బయటికి రాడు, స్నేహితులు పిలిచినా రాడు, లోపల గదిలో చేరంటాడు. సుప్రజ, నువ్వు నా కోసమే పుట్టావు, నేను నీ కోసమే పుట్టాను, నేను లేక నీవు లేవు, నీవు లేక నేను లేవు, మరిద్దరం లేకపోతే ఈ జగమే లేదు అని డ్యూయెట్ పాడుతుంటాడు. అమ్మాయికి మైండ్ పోతా, ఎంత ప్రేమ నేనంటే అని. ఎందుకంటే పాప ఆడవాళ్ళు సున్నిత దేహులు, సున్నిత హృదయాలు కనుక పడిపోతారు ఈ మాటలకి. కొత్త ప్రేమ ఇట్లానే ఉంటుంది. మనకు తెలుసు, భార్యను ప్రేమించడం అంటే కొత్తలో భలే ఉంటారు, తర్వాత భాష మారుతుంది, తర్వాత మాటలు మారుతాయి, తర్వాత చాలా ఇబ్బంది కలుగుద్ది. మనకు తెలుసు, భార్యను ప్రేమించడం అంటే పౌలు చెప్తున్నాడు, క్రీస్తు సంఘమును ప్రేమించి దౌర్భాగ్య పాపులమైన మనలను యేసు క్రీస్తు ప్రభువు ప్రేమించాడు అంటే ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసా? అది ప్రాణము పెట్టే ప్రేమ, అది రక్తము కార్చిన ప్రేమ.
ఆ ప్రేమతో పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. కానీ బాగుంటే ఎక్కడుండు, బాగులేకపోతే రంగారెడ్డి జిల్లా పోయిరా అనబాకు. బాబు అర్థమైందా? అవసరమైతే భార్య కొరకు ప్రాణం త్యాగం చేయాలి. ఇప్పుడు మీరు గమనించండి, ఒక మాటతో నేను ముగింపులోకి వస్తున్నా. ఎందుకు అంటే పురుషుడు ప్రేమిస్తున్నారు కానీ వారి ప్రేమ పూర్తిగా అందడం లేదు ఈవేళ భార్యలకి. ఇది ఒక లోపం కనబడుతుంది. సరిగా పట్టించుకునేవారు లేరని మనం బతుకు జక్కా బండిలో తర్వాత అందమైన జీవితం ఇవన్నీ చూస్తూ ఉన్నాం కనుక మరి ఈ సమయంలో ఎవరి బిడ్డలిద్దరూ మన మధ్యలో ఉంటుండగా పెళ్లి కుమారుడు కళ్యాణ్ యేసు క్రీస్తు ప్రేమను జ్ఞాపకానికి తెచ్చుకొని అలాగే సుప్రజ కొరకు ఆయన త్యాగం చేయాలి. అలాగే సుప్రజ కూడా చాలా రెప్కాల వలె మరి లోబడి జీవించి ఆనందకరమైన కుటుంబ వ్యవస్థలో ప్రవేశించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. దాసుల ద్వారా దైవ గ్రంథముల నుండి చాలా మంచి హెచ్చరికలు, నూతనంగా వివాహము కాబోయే వారికి, వివాహమైనటువంటి వారికి కూడా చాలా మంచి హెచ్చరికలు. మరి వివాహం చేయడానికి రిజిస్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారికి ముందుగా తిమ్మసముద్రం స్థానిక సంఘములో దైవ సేవకులు నీలం సుబ్బారావు గారు వచ్చి వారు ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పవిత్ర పాద సన్నిధిలో మా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆశించి నిరీక్షించి ప్రార్థించిన మేరకు ఇరుపక్షాల కుటుంబాలు వారి బిడ్డల వివాహ విషయంలో మీరు చేసిన సహాయం కొరకై వందనాలు స్తోత్రాలు తండ్రి. నూతనంగా జతపరచబడుచు ఉన్న ఈ వధూవరులను దీవించండి. కళ్యాణ్ సుప్రజలు మీ సన్నిధిలో పరిశుద్ధ సంఘ సమక్షములో భార్యాభర్తలుగా జతపరచబడుటకు మీ సేవకులు ఈశ్వర్ గారిని సిద్ధపరిచి సత్యం బాబు గారిని తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిగించడంలో మీ అభీష్టమై ఉండగా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రభువా తగిన హెచ్చరికలు, నూతన వధువులకు అవసరమైన హెచ్చరికలు, చక్కని సందేశం మీ దాసుల ద్వారా పలికినందుకు కూడా స్తోత్రాలు. చేరువచ్చిన పరిశుద్ధులందరినీ, బంధువులు, రక్త సంబంధులు 50 మందిని కూడా దీవించి ఈ కార్యమును ఘనముగా జరిగించి మీరే మహిమ పొందమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు అమూల్యమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. అలాగనే రిజిస్ట్రార్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారు ఇప్పుడే వివాహం చేస్తారు. అలాగూ తినిపించాలని అందరినీ ప్రేమతో కోరుతున్నాం. దయచేసి పెళ్లి కుమారుడు కళ్యాణ్, పెళ్లి కుమార్తె సుప్రజ ఇద్దరు లేచి నిలబడవలసిందిగా ప్రేమతో వారికి మనం చేస్తున్నాను. ప్రియులారా, క్రైస్తవ వివాహములో చివరిసారిగా బహిరంగ ప్రకటన చేయవలసిన బాధ్యత రిజిస్ట్రార్గా నా మీద ఉంది కనుక బహిరంగ ప్రకటన చేస్తున్నారు. దానికి మీరందరూ స్పందించి మీ అభిప్రాయమును తెలియచేయవలసిందిగా మనము చేస్తున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామ వాస్తవ్యులు గోపతోటి యోసేపు పరిమళ గార్ల ద్వితీయ పుత్రుడు కళ్యాణ్, అలాగే రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లి వాస్తవ్యులు గడ్డం అంజయ్య సుబ్బాయమ్మ గార్ల కుమార్తె సుప్రజ అనే వీరిద్దరు మనందరి ఎదుట దేవుని సన్నిధిలో పరిశుద్ధ వివాహమందు భార్యాభర్తలుగా జతపరచబడడానికి నిలువబడి ఉన్నారు. వీరిద్దరికీ వివాహము జరిగించుట న్యాయము కాదు అని ఎవరైనా సరి అయిన ఆక్షేపణ తెలియచేసేవారుంటే ఇప్పుడే తెలియచేయవలసినదిగా నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సమయం లేదు కనుక నిరభ్యంతరంగా ఈ వివాహాన్ని జరిగించండి అంటానికి సూచనగా మీరందరూ మీ కుడి చేతులు పైకి లేపి చూపవలసినదిగా ప్రేమతో మనవి చేస్తున్నా. మీ చేతులు అలాగే ఉంచండి, ఫోటోల్లో వీడియోల్లో పడతాయి.
తర్వాత చూసుకుందరు కానీ బాబు కళ్యాణ్ సుప్రజాను నీకు భారీగా చేసుకోవడానికి నీకు సంపూర్తిగా ఇష్టమేనా? ఇష్టం. సంపూర్తిగా ఇష్టమేనా? సంపూర్తిగా ఇష్టం. ఆనందం ఎక్కువైనప్పుడు అలాగే ఉంటుంటుంది, ఏం ఇబ్బంది. అలాగైతే దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుడుటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి మీరిద్దరు బ్రతుకు కాలమంతయు సుప్రజాకు భర్తవయుందువా? ఉంటాను. భర్తగా ఉంటాను. మీలో ఇప్పుడు పెళ్లి కుమార్తె ఇస్తాను తెలుసుకుందాం అమ్మా. అలాగే మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి అమ్మా. సుప్రజ అయ్యాన్ని నీకు భర్తగా చేసుకోవడానికి నీకు సంపూర్తిగా ఇష్టమేనా? అలాగైతే దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుండుటకు ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకొని ఈయనను ప్రేమించి ఆదరించి కనబరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు మరి కళ్యాణకు భార్యవయుందువా? మంచిది. అలాగే దేవుడు మీ మాటలను స్థిరపరచుగాక. ఇప్పుడు మరొక అంశం ఇచ్చేవారు పుచ్చుకునేవారు పెళ్లి కుమారుని తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు దయచేసి రెండు కుటుంబాల వారు వేదిక మీదకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. అప్పుడే సౌకర్యం పెట్టాక మరి ముందు అయ్యగారు మీ పేరండి? యేసేపు గారు. పెళ్లి కుమారుడు మీకేమవుతారు? కుమారుడు అవుతాడు. మీ కుమారుడు. మీరు మీ సతీమణి గారు. మరి మీ ఇద్దరిని అడుగుతున్నాను, మీ కుమారుడు కళ్యాణ్ అజయ్ గారి కుమార్తె సుప్రజాను భారీగా చేసుకోవడానికి మీ ఇద్దరికి సంపూర్తిగా ఇష్టమేనా? సంపూర్తిగా. తర్వాత ఆయన మాట్లాడుకున్నాడు, నాకు తెలియదు. మంచిది, చాలా సంతోషం. అయ్యగారు మీ పేరండి? అజయ్ గారు. అమ్మాయి మీకేమవుతుందో చెప్పండి. మీ కుమార్తె సుప్రజాను యేసేపు గారి కుమారుడు కళ్యాణ్ భార్యగా అప్పగించడానికి మీ ఇరువురికి సంపూర్తిగా ఇష్టమేనా? చాలా సంతోషం. యేసేపు గారు మీరిద్దరు కలిసి కళ్యాణ్ ఇరువైపుల దంపతులకు ప్రేమ వందనాలు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఒకరితో ఒకరు మనందరి ఎదుట దేవుని సన్నిధిలో ప్రమాణాలు చేస్తారు. ఈ ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి కనుక నిశ్శబ్దంగా ఆలకించవలసిందిగా మనం చేస్తున్నారు. ముందుగా పెళ్లి కుమారుడు కళ్యాణ్ గారు పెళ్లి కుమార్తె సుప్రజతో ప్రమాణం చేస్తారు. బాబు, ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాటను పలకాలి. పలికేటప్పుడు అమ్మాయి వైపు చూస్తూ పలకాలి. ఎందుకంటే ప్రమాణం ఎవరితో చూడమన్నాను, ఇప్పుడు చూడబాకు. చెప్పేటప్పుడు ఓకే, దగ్గరికి పెట్టుకో. కళ్యాణను నేను, కళ్యాణం నేను, సుప్రజాను నిన్ను, సుప్రజా నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సుప్రజాను ప్రేమించి సుప్రజాను ప్రేమించి అలాగే ఉండాలి.
సంరక్షించుటకై సంరక్షించుటకై నా భార్యనుగా నా భార్యలుగా చేసుకొనుచున్నాను. ఇలాగున జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను యేసుక్రీస్తు నామమున ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావు బాబు? ప్రమాణము చేశాను. ఎంతకాలమైనా జీవితాంతం దేవుడిని తీర్చుగాక. అమ్మా మీరు కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట ఆయనతో చెప్పాలి. ఎందుకంటే ప్రమాణం చూస్తూ చెప్పాలి. మీకు భయం లేదు. ముసుకంటే ఉన్నది. సుప్రజాను నేను కళ్యాణ్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి సంరక్షించుటకై నా భర్తనుగా స్వీకరించుచున్నాను. ఇలాగున జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను యేసుక్రీస్తు నామమున ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావు తల్లి? ఎందుకమ్మా దేవుడు ఇద్దరిని తీర్చుగాక. నేను కళ్యాణ్ చేతులు లూజ్ అవుతున్నాయి. ప్రార్థన భయం ఉందా? మొదలండి. చూడలేకపోతున్నాను. ప్రతి వైపుకే తిరిగి ఉన్నారు. చాలా క్లియర్ గా కనబడుతున్నారు. పెళ్లి కుమారుడు ఫుల్ షూట్ లో బ్రిటిష్ యువరాజులాగా కనబడుతున్నాడు. పెళ్లి కుమార్తెను చూద్దామంటే ఆమె కూడా చాలా అందంగా బ్రిటిష్ రాణిలాగా ఉంది. కానీ ముఖానికి అదేదో ఒకటి అడ్డం పక్కట్టు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. పెళ్లి కుమారుడు కళ్యాణ్ గారు దేవుడు తనకు అనుగ్రహించిన ప్రియ భార్య సుప్రజ ముఖానికి ఉన్న ముసుగును తొలగించి ఆమె కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా ఎంతైనా నమ్మదగిన దేవుడవు ఏ సమయంలో ఏది జరగాలని మీరు నిర్ణయించారో అలాగే మీ బిడ్డల పక్షంగా కార్యాలు జరిగించుతున్న దేవుడు అయినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నా నిమ్మసముద్రం గ్రామంలో కళ్యాణ్ను గోపలపల్లిలో ప్రత్యేకంగా సుప్రజాను మీరు ఏర్పరిచి ఈ దినమున వారిరువురికి ఈ గ్రామంలో మీ ప్రజలందరి ఎదుట బహిరంగముగా వివాహములో భార్యాభర్తలుగా వారిని చేసినందుకై మీకు స్తోత్రాలు. పై నుండి మీ దీవెనలు ఆశీర్వాదములు వారిపైన కురిపించండి. భవిష్యత్ దినములలో చక్కని సంతానములు వారికి ప్రసాదించండి. ఇరువురు కలిసి మీరిచ్చిన ఉద్యోగములలో కొనసాగుతూ ముఖ్యంగా మీ సన్నిధికి సహవాసానికి వెళ్తుంది మీ సాక్షులుగా ఉన్నట్లుగా దీవించండి. ఆరోగ్యపరంగా ఆశీర్వదించండి, ఆర్థిక పరంగా ఆశీర్వదించండి,
ఆధ్యాత్మికంగా ఆశీర్వదించి దీర్ఘాయుష్మంతులుగా చేయండి. ఇరువైపుల కుటుంబాల వారిని, ఈ వివాహానికి చేరి వచ్చిన బంధువులను, దైవ సేవకులందరినీ కూడా దీవించుమని చక్కని ముగింపునిచ్చినందుకై ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ మనవులు మా రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అనంతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ నూతన దంపతులకు, ఇరువైపుల కుటుంబాల వారికి, చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయుండును కాక. ఆమేన్. ప్రియులారా, గమనించండి, వధువరులిద్దరూ చేయి పట్టుకొని మీ మధ్యలోకి వస్తున్నారు. వైరు వారు ప్రత్యేక గీతాన్ని పాడతారు. మీ దగ్గర ఉన్న క్షింతలు చల్లి ఆశీర్వదించండి. బాబు చేయండి అని చేయబట్టుకోవాలి.
సగభాగం